బేతాళుడు చెప్పిన వావి వరుసలు ఎరుగని వారి కథ. అంతటా విక్రమాదిత్యుడు యథాప్రకారం చెట్టు మీదకి పోయి బేతాళుణ్ణి పట్టి బంధించి తీసుకొని పోవచుండగా బేతాళుడు, మహారాజా, నీకొక విచిత్రమైన కథ చెప్పుచున్నాను వినుము అని క్రింది కథ చెప్పెను. మహావీరుడు అను ఒక రాజు భూలోకమంతయు చూడవలనను తలంపుతో తన భార్యను, కూతురును, రాజ్యమును విడిచి ఒంటరిగా బయలుదేరి వెళ్ళెను. ఎన్ని దినములైనను అతడు తిరిగి రానందున భార్యను, కూతురును అతని గురించి వెదుకుచూ పోయిరి. వారు అనేక ఊళ్ళు, వనములు దాటిపోచుండిరి. ఎవరినడిగినను వారికి మహావీరుని జాడ తెలియకున్నది. వారట్లు పోవుచున్న సమయమున మార్గమధ్యమున వారి వెనుక ఒక బ్రాహ్మణుడును అతని పుత్రుడును వచ్చుచుండిరి. అప్పుడు తండ్రి కొడుకుని చూచి, మనకంటే ముందుగా ఎవరో ఇద్దరు స్త్రీలు వెళ్ళుచున్నట్లు వారి కాలిజాడల వలన తెలియచున్నది. ఇందు పెద్ద అడుగుల గల దానిని నేను పెండ్లాడెదను, చిన్న అడుగులు గల దానిని నీవు వివాహమాడుము అని ఒప్పందము గావించుకొనిరి. అచ్చటి నుండి వారు వేగముగా పోయి తమకంటే ముందు వెళ్ళుచున్న తల్లి కూతుళ్లను కలుసుకొని వారికి తమ ఒప్పందమును గూర్చి చెప్పిరి. వారందుకు అంగీకరించినారు. కానీ వారు ఊహించిన దానికి పరిస్థితి భిన్నంగా ఉన్నది. తల్లి అడుగులు చిన్నవిగాను, కూతురు అడుగులు పెద్దవిగాను ఉన్నవి. అందువలన కూతురిని బ్రాహ్మణుడును, తల్లిని ఆ బ్రాహ్మణుని కుమారుడును పెండ్లాడిరి. కొన్ని దినములకు ఆ ఇద్దరు స్త్రీలు ఇద్దరు బిడ్డలను కనిరి. అట్లు పుట్టిన ఆ బిడ్డల వావి వరుసలు ఎట్టువో తెలుపుము అని బేతాళుడు ప్రశ్నించగా విక్రమాదిత్యుడు ఏమీ తోచగా మౌనముగా ఉండెను. అంతటా బేతాళుడు చెట్టుపైకి పోక రాజు ముందు ప్రసన్న వదనము కలవాడే నిలిచెను. తరువాత తన నిజస్వరూపము చూపి, రాజాదిరాజా, నీ ఎడల నేను కృతార్థుడనైతిని. నా పుట్టుపూర్వోత్తరములు నీకు తెలియజేసదను, వినుము అని క్రింది విధముగా చెప్పెను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.